నాంపల్లి నియోజకవర్గం గుడిమల్కాపూర్ డివిజన్లోని శాంతినగర్, అర్జున బస్తీ తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా కేసీఆర్ సారే కావాలని, వారికే ఓటు వేస్తామని భరోసా ఇస్తున్నారని అన్నారు। ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాలేదని, అది తెలంగాణలో కేసీఆర్ తోనే సాధ్యం అయిందని అన్నారు। మూడవసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని ఓటర్లు ఇస్తున్న భరోసాకు తాను నాంపల్లిలో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు। కాంగ్రెస్ గ్యారంటీల స్కామ్ పార్టీని ఎవరు నమ్ముతలేరని వారు స్పష్టం చేశారు। కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు। फोटो निकाला जी पेपर में थैंक यू सो मच కేసీఆర్ జై కేటీఆర్ జై భీమ్। ఈ రోజు మేము మరిపట్నం డివిజన్ లో పాదయాత్ర చేస్తున్నాము। పొద్దున్న నుంచి మాకు ఇక్కడ స్పందన అనేది పబ్లిక్ లో స్పందన, పబ్లిక్ ఓటు ఎందుకు వేయాలి అని వాళ్ళు బాగా ఆలోచించి మేము ఏటు వేస్తే ఓన్లీ బీఆర్ఎస్ కి వేస్తాము, కేసీఆర్ కి వేస్తాం। ఎందుకంటే కేసీఆర్ గారే మన తెలంగాణకు అభివృద్ధి చేశారు। మేము ముందు కాంగ్రెస్ కి 10 years ముందు ఎంతో మేము వాళ్ళకు ఛాన్స్ ఇచ్చాము 11 సార్లు, కానీ వాళ్ళు ఏ పని చేయలేదు। వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓన్లీ స్కామ్స్ చేశారు, అన్ని కర్ఫ్యూలు చేశారు, అంతా మన డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది। ఇప్పుడు వాటర్ వస్తుంది, డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఉంది, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి, అంతా పథకాలు అన్ని ఆశ్రయించిన కేసీఆర్ కిట్ అయినా ఇవన్నీ పథకాలు ఓన్లీ కేసీఆర్ గవర్నమెంట్ లోనే ఉంది। కేసీఆర్ గారికి మేము ఓటేస్తాము, అభివృద్ధికి వేస్తాము, మా అజెండానే అభివృద్ధికి ఓటేస్తామని పబ్లిక్ లో అంతా గట్టిగా వాదన ఇంటింటికి పోయింది। జై తెలంగాణ।